నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. స్త్రీని ఆకాశంలో సగం అంటారు. నేను ఆకాశంలో సగం కాదు, ఆకాశం మొత్తం నేనే అంటోంది ఈ తరం యువతి. ఈనాటి మన సండే స్పెషల్ గెస్ట్ శ్రీమతి మేఘనా బొంత. మేఘనా బొంత ఈ మధ్య చాలా ధైర్యంగా, సాహసోపేతంగా స్కై డైవ్ చేసింది. మరి తన గగన విహారం గురించి, అదేనండి తన స్కై డైవ్ గురించి మనకు వివరించేందుకు మన ప్రభాత కమలంకు వచ్చింది మేఘనా బొంత. మరి తన అనుభవం విందామా? అంతేకాదు వీక్షిద్దాం కూడా. సరేనా? హాయ్ మేఘనా, ఎలా ఉన్నావు? వెల్కమ్ టు మై ప్రభాత కమలం. నీ బర్త్డే రోజున నువ్వు చేసుకున్న స్కై డైవ్ వీడియో చూశాను. అది నాకు చాలా నచ్చింది. ఎంత ధైర్యంగా చేశావు. ఈనాటి పిల్లలకి అంత ధైర్యం ఉండాలి. ఆడపిల్లలము అంటూ వెనకకి పడకూడదు. మేము ముందే ఉన్నాము, వీఆర్ ఆల్సో దేర్ అని చెప్పేసేసి ముందుకు వెళ్ళేది ఆడపిల్లలు కూడా. మరి నువ్వు అంత ధైర్యంగా చేసిన నీ స్కై డైవ్ గురించి మన మిత్రులకి వివరిస్తావా? నీ అనుభవాలు పంచుకుంటావా? ముందుగా నీ గురించి, అంటే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ పేరెంట్స్, నీ సిబ్లింగ్స్, మీ హస్బెండ్, మీ ఇన్లాస్, మీ కుటుంబం గురించి క్లుప్తంగా నీ పరిచయం చెప్పు. హాయ్ కమలబామ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. నన్ను అంత పొగిడినందుకు థ్యాంక్ యూ. డెఫినెట్లీ స్కై డైవింగ్ ఒక వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దాని గురించి తప్పకుండా నేను వివరంగా మాట్లాడతాను. అండ్ ముందుగా నా గురించి కొంచెం వివరాలు చెప్తాను. నా పేరు మేఘనా ప్రియాంక బొంత. నేను ఖమ్మంలో పుట్టాను. దాని తర్వాత హైదరాబాద్లో పెరిగాను చాలా మటుకు. అండ్ మా అమ్మ పేరు రమ, షీఈ్ అ బయాలజీ టీచర్. మా నాన్న పేరు రవికుమార్ బొంత, ఈజ్ అ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్. అండ్ నాకు ఒక పెద్ద సిబ్లింగ్ ఉంది, మా అక్క. షీ లివ్స్ ఇన్ కాలిఫోర్నియా. హర్ నేమ్ ఇస్ సంజన. షీఈ్ మ్యారీడ్ అండ్ తనకి ఒక బేబీ ఉంది, ధీరా. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నా పెళ్ళయింది. ఐఎమ్ మ్యారీడ్ టు దిస్ అమేజింగ్ పర్సన్, వంశీ కొడవర్తి. అండ్ మేము ఇద్దరం కలిసి ఆస్టిన్, టెక్సస్లో ఉంటాము. ఇక్కడ సీడర్ పార్క్ అనే సిటీలో ఉంటాము. సో అది నా గురించి ఒక చిన్న స్నిప్పెట్. నేను ఇక్కడే పనిచేస్తాను. ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆస్టిన్ చాలా మంచి సిటీ అండ్ చాలా యంగర్ క్రౌడ్కి చాలా మంచిగున్న, ఇట్స్ అ వెరీ నైస్ సిటీ ఫర్ యంగర్ క్రౌడ్. అది కొంచెం నా గురించి. మరి ఇంకా మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానాలు నేను చెప్పడానికి రెడీ ఉన్నాను. నేను నా ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేశాను. ఎంవిఎస్ఆర్ మాతృశ్రీలో చేశాను, కంప్యూటర్ సైన్స్ చేశాను. దాని తర్వాత ఇమీడియట్లీ మాస్టర్స్కి వచ్చాను. వర్జీనియాలో జార్జ్ మేసన్లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేశాను. దాని తర్వాత నుంచి ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఇన్ వర్జీనియా. దాని తర్వాత కాలిఫోర్నియాకి మూవ్ అయ్యాను. దాని తర్వాత టెక్సస్కి వచ్చి ఉన్నాను. అండ్ సోఫార్ ఐ థింక్ ఆస్టిన్ అన్నిటికంటే ఎక్కువ నచ్చింది నాకు. సో అందుకే ఇక్కడ ఉన్నాను ఇప్పుడు. మా అక్క ఇంకా బావ విజయరామ్ వాళ్ళు డబ్లిన్, కాలిఫోర్నియాలో ఉంటారు. సో అండ్ మా హస్బెండ్ వాళ్ళ అక్క మహతి, ఇంకా వాళ్ళ హస్బెండ్ మహేష్ వాళ్ళు కూడా శాన్ డియేగోలో ఉంటారు, కాలిఫోర్నియాలో. సో ఇద్దరి సిస్టర్స్ అక్కడే ఉన్నారు. కాలిఫోర్నియాకి చాలా ట్రిప్స్ అవుతూ ఉంటాయి. అండ్ మా ఇన్లాస్ కూడా హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఉంటారు. ఇద్దరి సెట్ ఆఫ్ పేరెంట్స్ కూడా ఇండియాలోనే ఉంటారు. నీకు స్కై డైవ్ గురించి ఎలా తెలిసింది? స్కై డైవ్ అంటే అసలు ఏమిటి? అది చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అది చేయటానికి మీ వాళ్ళు ఎవరు నిన్ను ఎంకరేజ్ చేశారు? సో నాకు యాక్చువల్లీ స్కై డైవింగ్ చేయాలి నా 30th బర్త్డేకి అని ఉండింది.
సో నా హస్బెండ్ వంశీ 2017లో యాక్చువల్లీ సేమ్ 18,000 feet స్కై డైవ్ చేశారు. సో he encouraged me to try this skydiving in the same place because that's one of the best certified skydiving. So 18,000 feet నుంచి చేయడానికి చాలా మంచి రివ్యూస్ అండ్ చాలా సేఫ్గా ఉన్న ప్లేస్ ఇది ఒకటి. సో నేను స్కై డైవింగ్ చేసిన ప్లేస్ ఎక్కడుంది అంటే కాలిఫోర్నియాలో మాంటరే బేలో ఉంటుంది. 18,000 feet తోటి నేను టాండమ్ స్కై డైవింగ్ చేశాను. అంటే ఏంటి అంటే మనము ఒక ప్లేన్ ఎక్కి పైకి వెళ్తాము 18,000 feet ఇన్ ద ఆకాశం వెళ్ళాక మనతో పాటు ఒక సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ మనకి స్ట్రాప్డ్ ఉంటారు. అతను ఇంకా మనము ఆ 18,000 feet రీచ్ అయ్యాక ప్లేన్ నుంచి జంప్ చేస్తాము. జంప్ చేసి 18,000 feetకి ఒక 90 second ఫ్రీ ఫాల్ ఉంటుంది. ఆ 90 second ఫ్రీ ఫాల్ తర్వాత మీ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో మీ టాండమ్ ఇన్స్ట్రక్టర్ అతను పారాషూట్ ఓపెన్ చేసి మనని కంట్రోల్ చేస్తారు. మీకు అప్పుడు ఆ 90 second ఫ్రీ ఫాల్ తర్వాత కొంచెం సేపు మీకు కూడా కంట్రోల్ ఉంటుంది. సో మీరు కొంతసేపు ఆ ఎక్స్పీరియన్స్ చేసి అతను కొంతసేపు మిమ్మల్ని డ్రైవ్ చేపించి పారాషూట్లో మొత్తం వ్యూ ఆస్వాదించాక మొత్తం చూసాక హీ విల్ ల్యాండ్ అస్. అండ్ ఆ ల్యాండింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్మూతెస్ట్ ల్యాండింగ్స్ ఐవ్ ఎవర్ సీన్. అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్ట్రక్టర్ని ఇచ్చారు నాకు. అండ్ నాకు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఓవరాల్. నాకు ఎక్కడ ఏమీ ఇబ్బంది అవ్వలేదు. ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్లీ. సో నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది స్కై డైవింగ్, కానీ నా హస్బెండ్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు బికాజ్ హీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ దిస్ a few years ago. సో నాకు అందుకే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ మనము రివ్యూస్ అన్నీ చూసి అంతా మన ఓన్ రీసెర్చ్ చేసే వెళ్తాం కదా. సో ఈ ప్లేస్ ఖచ్చితంగా ఇట్ ఈస్ నోన్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ స్కై డైవింగ్ ప్లేసెస్. అందుకే ఈ ప్లేస్ నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మనకి కాలిఫోర్నియాలో ఉండే వ్యూస్ చాలా మంచిగా ఉంటాయి కదా. ఓషన్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ బాగుంటుంది. సో ఐ థింక్ దట్స్ వై ఐ చాజ్ దట్ ప్లేస్ స్కై డైవింగ్ కోసం. సో స్కై డైవింగ్ చేయడానికి ప్రయర్గా ఏమీ ట్రైనింగ్ అవసరం లేదు. మీరు ఎక్కడ చేస్తున్నారో అక్కడికి వెళ్తే ఐ థింక్ ఈచ్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్ ఉంటుంది. నేను వెళ్ళిన చోట మాంటరే బే స్కై డైవింగ్లో 15,000 feetది ఆఫర్ చేశారు, 18,000 feetది ఆఫర్ చేశారు. నేను 18,000 feet పిక్ చేశాను. సో మీకు ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నా, మీరు క్వాలిఫై అవ్వడానికి ఏమన్నా ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నా యూ వోంట్ బీ ఎలిజిబుల్ టు డూ ఇట్. అవి వెరిఫై అయ్యాకనే యూ విల్ బీ ఎలిజిబుల్ టు డూ ఇట్. అండ్ చేసే ముందర డీబ్రీఫింగ్ అండ్ బ్రీఫింగ్ ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకి, వేర్ దిల్ షో యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డన్ అండ్ హౌ ఇట్ ఈస్ డన్. సో నేనేమీ ప్రయర్ ట్రైనింగ్ తీసుకోలేదు దీనికి. నువ్వు అలా ఆకాశంలో విహరిస్తుంటే రెక్కలు చాచి ఓ పక్షి ఆనందంగా విహరిస్తున్నట్టుగాను, ఓ దేవకన్య దివి నుండి భూమికి దిగి వస్తున్నట్టుగాను అనిపించింది నాకు. మరి నీకేమనిపించింది? నీ అనుభవం ఏంటి? భయం వేసిందా? థ్రిల్లింగ్గా ఉందా? మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించిందా? ఏంటి నీ అనుభవం? సో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ మనము వెళ్ళగానే కొన్ని వేవర్స్ సైన్ చేస్తాము. మనకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని మన డీటెయిల్స్ ఇచ్చి మన వెరిఫికేషన్ అయ్యాక మనకేమన్నా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, ఏమన్నా థ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అన్నీ వెరిఫై చేసి ఓన్లీ అ సర్టెన్ ఏజ్కి పైన ఉంటేనే మీరు ఎలిజిబుల్ ఉంటారు. అదంతా వెరిఫికేషన్ అయ్యాక మీరు ఫిట్ టు గో అన్నప్పుడు మీకు కొన్ని వేవర్స్ సైన్ చేస్తారు. ఆ వేవర్స్ సైన్ చేశాక మీకు ఒక చిన్న బ్రీఫింగ్ ఉంటుంది. మీ ఇన్స్ట్రక్టర్ వచ్చి మీరు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, పైకి వెళ్ళాక ఎలాగ ఉండాలి, మీ కాళ్ళు చేతులు ఎలాగ పెట్టాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా క్లియర్గా. సో మనం చాలా అటెన్షన్ పే చేసి వినాలి. సో ఎలాగా ఉంటుందంటే ఫస్ట్ మీ ఇన్స్ట్రక్టర్ మీ వెనకాల ఉంటారు, మీరు ఇన్స్ట్రక్టర్ ముందు ఉంటారు. ఇన్స్ట్రక్టర్కి పారాషూట్ ఆయన బ్యాగ్లో ఉంటుంది అండ్ మన స్ట్రాప్ ఆయన స్ట్రాప్ అటాచ్డ్ ఉంటుంది. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేమిద్దరం ఒకే ఎంటిటీ లాగా ఉంటాము బికాజ్ ఆ పారాషూట్ మా ఇద్దరి కోసం ఉంటుంది.
సో ఆ బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత ఒక షటిల్లో మిమ్మల్ని రన్వే దగ్గరికి తీసుకెళ్తారు. రన్వే దగ్గరికి వెళ్ళాక మీరు ఆ చిన్న ఫ్లైట్ ఎక్కుతారు. ఇది ఒక మిలిటరీ ఫ్లైట్ లాగా ఉంటుంది. సీట్ బెల్ట్ ఏమి ఉండదు. బోత్ సైడ్ బెంచెస్ ఉంటాయి. సో మీరు ఎక్కాక దాని క్లియరెన్స్ కూడా చాలా లోగా ఉంటుంది. సో మీరు కొంచెం బెండ్ అయ్యి లోపలికి వెళ్ళాక కూర్చున్నాక ఆయన మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఎవరికన్నా అని వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ సేయింగ్ మీరు చెప్తారు. దాని తర్వాత పైకి వెళ్తున్న టైం ఫ్రేమ్లో అతను మీకు ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీరు ఎలాగ జంప్ చేసిన వెంటనే మీ కాళ్ళు ఎలా పెట్టాలి, మీ చేతులు ఎలా పెట్టాలి. మీకు ఒక గ్లాసెస్ ఇస్తారు టు కవర్ యువర్ ఐస్, బికాజ్ అంత స్పీడ్లో మనం జంప్ చేసేటప్పుడు మన కళ్ళుకి నీళ్ళు వచ్చేస్తాయి కదా. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దాట్ అండ్ సో వీ కెన్ హ్యావ్ క్లియర్ సైట్, మనకు అద్దాలు ఇస్తారు. ఆ అద్దాలని మనం స్ట్రాప్ చేసుకోవాలి గట్టిగా. అండ్ జుట్టు ఏమన్నా ఎస్పెషలీ ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటే అది కట్టుకొని క్లియర్గా లోపల పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది మన ఇన్స్ట్రక్టర్ విజన్లోకి రాకూడదు. అందుకే మంచిగా అంతా టై చేసేసుకొని లోపల టక్ చేసేసాక పైకి వెళ్ళే వరకు నేనేం నర్వస్ లేకుండే. బట్ ఒక్కసారి నా ముందర ఇంకొక అతను జంప్ చేశారు. సో అతను జంప్ చేసిన వెంటనే ఆయన నాకు కనపడలేదు, బికాస్ హీ గాట్ సక్డ్ ఇన్ టు ద స్కై. అంటే అంత స్పీడ్లో మనం వెళ్తున్నాము. అప్పుడు కొంచెం భయం వేసింది, కానీ నేను అది రియలైజ్ అయ్యే లోపలే జంప్ చేసేసారు నా ఇన్స్ట్రక్టర్. సో ముందుగా అదే ఇంతకుముందు చెప్పినట్టు 90 సెకండ్ ఫ్రీ ఫాల్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ నాకు చాలా ప్రాసెసింగ్ లేట్గా ఉండింది. మీ హార్ట్ చాలా లైట్గా అయిపోతుంది. మీరు ఇట్లా గ్రావిటీ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్, రైట్? యు ఆర్ జంపింగ్ అండ్ మిమ్మల్ని ఏది పుల్ చేయట్లేదు. సో యు ఆర్ జస్ట్ ఫ్రీ ఫాలింగ్ ఎట్ దిస్ పాయింట్. సో చాలా లిబరేటింగ్గా అనిపిస్తుంది. కొంచెం హార్ట్ లైట్ ఫీలింగ్ వస్తుంది. సో వన్స్ యూ అక్సెప్ట్ దట్ ఓకే నేను ఇక్కడ ఉన్నాను ఆల్రెడీ, ఐఎమ్ జంపింగ్, లెట్ మీ లుక్ అరౌండ్, లెట్ మీ ఎంజాయ్ దిస్ వ్యూ అని మీరు అన్లెస్ యూ ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్ కొంచెం కష్టంగా ఉండొచ్చు, బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ టైం దట్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ గ్రావిటీ. ఇంతకు ముందర ఎప్పుడు మనం అంత ఫ్రీ ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయము. సో చాలా లిబరేటింగ్గా అనిపించింది నాకు. కొద్దిగా భయం వేసింది, బికాజ్ చాలాసేపు ఫ్రీ ఫాల్ ఉంటుంది. ఆ ఫీలింగ్కి మనం యూస్ టు ఉండం కాబట్టి ఇట్ వాజ్ అ లిటిల్ స్కేరీ. బట్ ఎవెన్చువలీ అది ప్రాసెస్ అయ్యి నేను కామ్ అయిపోయి అప్పుడు నేను వ్యూని చాలా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకొంచెం రిలాక్స్ అయ్యాను, ఎందుకంటే అప్పుడు మనకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. సో పారాషూట్ని నేను కూడా డ్రైవ్ చేశాను కొంతసేపు. దట్ వాజ్ రియలీ ఎక్సైటింగ్, థ్రిల్లింగ్గా అనిపించింది చాలా. సో అలా కొంతసేపు ఇలా తిరుగుతూ ఈవెన్చువలీ ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా మీ కాళ్ళు గ్రౌండ్కి టచ్ అవ్వవు, మీ కాళ్ళు పైనే ఉంటాయి. మీ ఇన్స్ట్రక్టరే మిమ్మల్ని ల్యాండ్ చేస్తారు. సో చాలా స్మూత్గా ల్యాండ్ చేయించారు. అండ్ నేను దిగాక మొత్తం అయిపోయాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే, అదంతా బాగానే ఉంది, కానీ స్కై డైవ్ చేయటం సేఫ్ అంటావా? మరి నీ సేఫ్టీ కోసమని ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు? సరే, నువ్వు చేసావు. ఇక ముందు నీ ఫ్రెండ్స్ ఎవరన్నా చేస్తామంటే నీ అనుభవంతో నువ్వు ఎంకరేజ్ చేస్తావా? నువ్వు పోనీ మళ్ళీ చేస్తావా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ కమలబామ. సో స్కై డైవింగ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు ముందుగా మీ రీసెర్చ్ చేసుకొని దాని రివ్యూస్ చూసి, ఆ ప్లేస్లో ఏం రివ్యూస్ ఉన్నాయో అవి చూసి, మీ ప్రయారిటీస్ చూసుకొని అంతా మీ హోంవర్క్ చేసుకున్నాకనే స్కై డైవింగ్ అనేది చూడాలి అని నా ఒపీనియన్. సో నేను చూస్ చేసుకున్న స్కై డైవింగ్ ప్లేస్ మాంటరే బేలో. అది ఎందుకు నేను చూస్ చేసుకున్నానంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేసెస్ టు స్కై డైవ్ ఇన్ ద యుఎస్లో టాప్ రేటెడ్ స్కై డైవింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇది ఉంది. వీళ్ళు ఎందుకు అంత సేఫ్ అంటే, ఒకటి, చాలా క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు టు బీ యువర్ టాండమ్ ఇన్స్ట్రక్టర్స్. వాళ్ళకి చాలా సర్టిఫికేషన్స్ అండ్ వాళ్ళు సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ ఉంటేనే
వాళ్ళు మీతోటి జంప్ చేస్తారు. సెకండ్, వాళ్ళకి చాలా మెటిక్యులస్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఆ ట్రైనింగ్స్ అన్నీ పాస్ అయితేనే దే బికమ్ ఇన్స్ట్రక్టర్స్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళు దే హ్యావ్ ఆల్రెడీ డన్ అరౌండ్ 35,000 జంప్స్ ఆర్ యావరేజ్లో అన్ని జంప్స్ చేశాకనే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇంకొకటి ఏంటంటే థర్డ్ థింగ్, వాళ్ళు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పారాషూట్ గేర్ వాడతారు. అది కంటిన్యూస్గా టెస్ట్ చేసి కంటిన్యూస్గా ఇన్స్పెక్ట్ చేసి ఆ గేర్స్ని టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని బాగా చూసుకొని ఆ క్వాలిఫైడ్ గేర్స్నే మనకిస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకి డీబ్రీఫింగ్ అండ్ ప్రీ బ్రీఫింగ్ అవుతుంది. బిఫోర్ ద స్కై డైవింగ్ మీకు బ్రీఫ్ చేసి చెప్తారు మీ రోల్ ఏంటి, మీరేం చేయాలి, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు సేఫ్టీకి టాప్ ప్రయారిటీ ఇస్తారు. సో నాకు రీసెర్చ్ అంతా చేసి నేను కన్విన్స్ అయ్యాకనే ఐ వెంట్ అహెడ్ విత్ ఇట్. అండ్ ఇంకొకసారి చేస్తానా అంటే డెఫినెట్లీ చేస్తాను. ఎందుకంటే ఒకసారి మనకి ఎక్స్పీరియన్స్ అయ్యాక నెక్స్ట్ టైం మనకి ఇంకా ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. ఎనీ టైం సూన్ చేస్తానా లేదు, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు కొన్ని ఇయర్స్ వరకు చాలు. నెక్స్ట్ టైం చేస్తే అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ ఇంకెవరన్నా చేస్తారు అంటే ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ that they try it at least once in their life if they are somebody who enjoy adventure. లేదు అంటే I would not recommend it because it is not enjoyable if you're not a fan of the adventure. ఇంకొక విషయం ఏంటంటే మన ఇన్స్ట్రక్టర్ ఇంకా మనము స్ట్రాప్ అయి ఉంటాం కదా, సో విల్ బీ రైట్ బిహైండ్ ఈచ్ అదర్ అనమాట. సో నేను ముందు ఉంటాను, నా ఇన్స్ట్రక్టర్ రైట్ బిహైండ్ మీ ఉంటారు. సో హిజ్ ఆర్ హర్ హెడ్ విల్ బీ రైట్ హియర్ అనమాట. సో ఓన్లీ మన రైడర్కి హెల్మెట్ ఉంటుంది, ఇన్స్ట్రక్టర్కి ఓన్లీ ఇన్స్ట్రక్టర్కి హెల్మెట్ ఉంటుంది, రైడర్కి హెల్మెట్ ఉండదు సేఫ్టీ రీజన్స్ వల్ల. ఎందుకంటే మనకు కూడా హెల్మెట్ ఉంటే మనం జంప్ చేసి ఆ ఇంపాక్ట్కి నా హెల్మెట్ అతనికి తగిలి హెడ్ ఇంజరీ అవ్వచ్చు అతనికి. అండ్ ది ఇన్స్ట్రక్టర్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాండింగ్ అస్ అండ్ ఫర్ డ్రైవింగ్ అస్. కాబట్టి అతని విజన్ బ్లాక్ అవ్వకూడదు అండ్ అతనికి ఇంకేం ఇంజరీ అవ్వకూడదు అని రైడర్కి యాజ్ పర్ సేఫ్టీ గైడ్ లైన్ ఆర్ ప్రోటోకాల్ హెల్మెట్ ఉండదు. స్కై డైవ్ గురించి, దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అందులో ఉన్న థ్రిల్లింగ్, అందులో ఉన్న అనుభవము అంతా చాలా బాగా చెప్పావు. కానీ చివరగా ఒక చిన్న ప్రశ్న. మీ డాడీ అయితే డిఫెన్స్ ఆఫీసర్ కాబట్టి చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు నీ గురించి. మరి మీ మమ్మీ ఏమంది, ఒప్పుకుందా, భయపడి వద్దనలేదా? కోర్స్ డిఫెన్స్ ఆఫీసర్ వైఫ్ అనుకో ధైర్యం ఉంటుంది, కానీ భర్త దగ్గర ధైర్యం వేరు, పిల్లలంటే ధైర్యం వేరు. మరి మీ మమ్మీ ఏమంది అది చెప్పు చూద్దాం. అది కూడా చాలా మంచి ప్రశ్న కమలబామ్మ. సో ఆబ్వియస్లీ మా నాన్నకి చాలా నచ్చింది. అండ్ మా ఇంట్లో ముందు నుంచి కూడా నేను మా నాన్న ఎక్కువ అడ్వెంచర్ స్పోర్ట్ అంటే ఇష్టపడే వాళ్ళము. మా అక్క ఇంకా మా అమ్మ కొంచెం కంపారిటివ్లీ తక్కువే. సో మా నాన్న డెఫినెట్లీ ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. మా అమ్మ డెఫినెట్లీ చాలా కంగారు పడ్డారు. ఆబ్వియస్లీ షీఈ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ దిస్, బట్ తను బయటికి చెప్పలేదు. నేను చేసి వచ్చేసాక she was happy, but she was not happy at the same time. డెఫినెట్లీ కంగారు అయితే ఉండింది, బట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ కాబట్టి ఇంకా కొంచెం లైట్ తీసుకుంది తర్వాత. చాలా బాగా చెప్పావు మేఘన, చాలా బాగుంది. కాకపోతే చిన్న సలహా, ఇంకోసారి ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ అడ్వెంచర్ చేసే ముందు కాస్త ఆలోచించు. నీ గురించి ఆలోచించేవారు, నీ క్షేమం కోరేవారు, నీ వాళ్ళు ఎంతో నీ కుటుంబీకులు ఉన్నారు. ఒక్క నిమిషం వాళ్ళ గురించి కూడా ఆలోచించు, సరేనా? ఓకే కదా? నా ఛానల్కి ఆహ్వానించగానే వచ్చి నీ అనుభవాలు చెప్పావు, నీ వీడియో షేర్ చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ లైఫ్ టు యూ అండ్ వంశీ. తప్పకుండా బామ్మ, ఐల్ కీప్ దాట్ ఇన్ మైండ్. మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను ఇంత డీటెయిల్లో అడిగి
అంత మెటిక్యులస్గా ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ రియలీ రియలీ అమేజింగ్. ప్లీజ్ కంటిన్యూ టు డూ దిస్ మోర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. Megana, how's it going? Going amazing. What is going on here? Tell everybody the story, where we're at, what's happening. We're at Monterey Bay and I'm here for my birthday skydive. It's my 30th birthday, so this is on my bucket list. So we're here for skydiving and I'm diving from 18,000 feet. So I'm really excited. Let's see how that goes. Well, happy birthday. Thank you. What a great way to celebrate. Thank you. And you're doing the world's highest on the first jump. I like it. Yeah. You're very courageous. Thank you. How you feeling? Nervous? I'm feeling amazing. Actually, Yeah. my husband did this 5 years ago, so he made it a point to get me here. So I'm really I like it. Is that him? Oh, there he is right there. How you doing, man? I'm good. Nice job. Right on. Yeah. Well, we have an absolutely beautiful day. We're going to have great views of the bay. We're going to get you up in that airplane almost 4 miles above the earth, throw you out of a perfectly good airplane. well. Any message for your friends before we get on board? No, just, I mean, we'll find out if we're back, but mostly I'll be back, so let's see. For sure. All right. Have a great skydive. I'll see you up Thank there. you. Hello. All right, we just took off. How you feeling? I'm feeling amazing. Yeah. Are you ready for this? I guess. Well, we're about to jump out. Do you have anything to say before we go? No, peace out. All right. Sorry, Mom. Bye.
it, Dad. That's okay. Hold down on the left toggle. Is this the left one? You're flying so good! And look at this view that we get to enjoy, everybody! Beautiful! Alright, give me a right-hand turn now. Pull down on the right toggle. Just a little bit there. And arms up for me. That's perfect. Alright guys, ready to keep flying this thing? We'll see you on the ground. Yeah. Bye! Thanks. Nayara, welcome back. How was your skydive? It was amazing. What was your favorite part? Jumping out, the free fall, No, I think after I finished the free fall. the parachute ride? Yeah. Yeah. What did you Yeah. like about that? I liked that I was more in control and I didn't have to hold on to my instructor, so I think that was the best part. How are the views up there? It was amazing. Oh, the sea was amazing. I'm still processing that I'm down, but it was amazing. It's a lot to take in, isn't it? Yeah. Well, you did fantastic up there. Happy birthday. Thank you. Do you have anything you want to say? Any words of wisdom for your friends? I think whatever happens in life will happen. You just have to learn to let go, and I think that's the best thing that skydiving. What a great advice for skydiving. What a beautiful message for life. Congratulations. Thank you for jumping with us at Skydive Monterey Bay. Thank you.